స్వామి శరణమయ్యప్ప. శ్రీ శబరిమల మహాపాదయాత్రలో ఈరోజు 16వ రోజు మా గురుస్వాములతో నడుస్తున్నాము. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళది ఎట్లా ఉన్నది. 16వ రోజు పాదయాత్ర ఏ విధంగా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది ఒకసారి మాట్లాడదాం. అడిగి గురుస్వామి చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ 16వ రోజు పాదయాత్ర? చాలా బాగా అనిపిస్తుంది స్వామి పాదయాత్ర. ఇప్పుడు ఈ పాదయాత్ర చేస్తున్నారు కదా, ఏమైనా కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా స్వామి? అలాంటి ఏం లేదు స్వామి. ఉండకుండా స్వామి ఒక 10 days ఉండే స్వామి, తర్వాత ఏమి లేదు స్వామి మాకు. ఇప్పుడు ఈరోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు స్వామి? ఈరోజు మొత్తం టిఫిన్ ఆటో వచ్చేసి ఒక 12 kilometers నడుస్తున్నాం స్వామి. ఇప్పుడు ఇంకొక 10 kilometers ఉంది స్వామి. నైట్ హాల్ట్ ఎక్కడ వరకు ఉన్నది ఈరోజు? నైట్ హాల్ట్ ఇంకొక 15 kilometers స్వామి. నైట్ హాల్ట్ ఇంకా 15 kilometers. అవును స్వామి. ఈరోజు ఏమైనా అల్పారం చేసిరా? చేసాం స్వామి. ఏం తిన్నారు ఈరోజు? ఉప్మా స్వామి. ఉప్మా తిన్నారా? అవును స్వామి. రాగి జావా? రాగి జావా ఉన్నది, పెరుగు ఉన్నది స్వామి. దాంట్లో చట్నీ గిట్టుంది స్వామి, మామిడికాయ చట్నీ. ఎండ ఈ మధ్య 2 రోజుల నుంచి ఎండ బాగా తగులుతుంది, ఏమనిపిస్తుంది ఎండ తగలడం వల్ల? ఎండకు అంటే మేము మరీ ఎండ కాకముందే హాల్ట్ అయిపోతున్నాం స్వామి. మా గురుస్వాములు చెప్తున్నారు, మరీ ఎండ కాకముందే మేము వెళ్ళిపోతున్నాము. స్వామి చెప్పండి, మీరు ఏ విధంగా కొంచెం టెన్షన్ పడుతున్నారు ఎందుకో కానీ ఏమైంది స్వామి? గమ్యం చేరుకోవాలని. గమ్యం అందరూ చేరుకుంటారు స్వామి, మీకంటే 4 kilometers అనుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి స్వామి? మీరు ఇంత స్పీడ్ నడుస్తున్నారు. ఎండ కొడుతుంది కదా, ఎండ కొడుతుంది, అనుకునే వాళ్ళకి ఇంకా కొడుతుంది కదా స్వామి. అయ్యప్ప మనం కనికరిస్తుంది కాబట్టి మేము కొట్టుకుంటాం. మా అయ్యప్పని కూడా కనికరిస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఇట్లాంటిదా దీంట్లో ఇట్లాంటి సినిమాలు 16వ రోజు సాగుతారు స్వామి. ఇది ఎన్నో పాదయాత్ర మీది? ఫస్ట్ టైం స్వామి. ఫస్ట్ టైం. ఇది మాల ఎన్నోసారి మీది? ఇది మూడోసారి. ఎట్లా అనిపిస్తుంది అయ్యప్ప స్వామి నమ్ముకోవడానికి? ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది స్వామి. నేను నడవగలుగుతున్నాను. అయ్యప్ప ధీమాతో చాలా నడుస్తున్నా స్వామి. 16వ రోజు కానీ చాలా అద్భుతంగా నడుస్తున్నాం. మా అయ్యప్పలు కూడా కన్న స్వాములు, వాళ్ళ కత్తి స్వాములు, గంట స్వాములు, గురుస్వాములు అందరూ కూడా మంచి పాదయాత్ర చేస్తారు స్వామి. అయ్యప్ప ఆశీస్సులు ఎప్పటి వరకు మాకు ఉండే స్వామి. దాని నుంచి మేము 16వ రోజు మంచిగా నడుస్తున్నాం స్వామి. ఏంటంటే స్వామి శరణం ఒకటి చెప్పాలన్నా, ఒక స్వామి చెప్తున్నా స్వామి. అభిప్రాయాలు వస్తేనేమో బుగ్గలు వస్తాయి, కర్నూలు వస్తేనేమో నొప్పులు వస్తాయి, అన్నదప్పులు వస్తాయి, ఆనందాలు వస్తాయి. స్వామి శరణం అదొక్కటి అయితే అయింది స్వామి. జర కాళ్ళ నొప్పులు అన్నీ మంచిగా ఉన్నాయి. నేను ఆనందంగా అన్నదప్పులు స్వామి శరణం స్వామి శరణం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరితో పాటు నా పైన ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి, ప్రతి ఒక్క భక్తులకి అయ్యప్ప స్వామి అనుగ్రహం మంచిగా జరగాలని, కల్లారా అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని మనసావాసు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ శబరిమల పాదయాత్రలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మంచిగా నడవాలి. ప్రతిరోజు వాళ్ళు ఇచ్చే కిలోమీటర్స్కి గమ్యం కానీ మంచిగా చేరుకోవాలని కోరుకుంటున్నాను.